పప్పు వంటికి చలువ చేసే పెసరపప్పుతో పప్పు చూస్తేనే ఆకలేస్తుంది. సమ్మర్లో తింటే తేలిగ్గా జీర్ణమై పొట్టకి హాయిగా ఉంటుంది. ఏ పప్పు రుచి అయినా అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ పప్పు రుచి మనం ఫీల్ అవ్వచ్చు, నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా. అవునా? సరే, ముందుగా పప్పు ఎంత కావాలో అంత పెసరపప్పుని పప్పు కుక్కర్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీని పప్పు కుక్కర్లో కాకపోయినా ఏదైనా కడాయిలో అయినా చేసుకోవచ్చు. ఇవాళ అయితే ఈ చిన్న టీ కప్పు పెసరపప్పుతో రెసిపీ చూసేద్దాం. తీసుకున్న పెసరపప్పుని 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత పప్పుకి సరిపడా ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ముందు వేసేవన్నీ కూడా నేను తీసుకున్న ఆ టీ కప్పు పెసరపప్పుకైతే సరిపోతాయి. టమోటాలు, ఈ పప్పులో కొంచెం టమోటాలు ఎక్కువే వేసుకోవచ్చు. 3 టమోటాలైనా వేసుకోవచ్చు లేదా 4 టమోటాలైనా వేసుకోవచ్చు, మీడియం సైజ్. పచ్చిమిర్చి, ఇందులో టమోటాలు ఎక్కువ వేస్తాం, ముందు చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, తినగలిగే కారాన్ని బట్టి. నేను వేసే పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి 10 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు కొంచెం కొత్తిమీర. ఫైనల్గా ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళు వేసుకోవాలి. 3 కప్పులు నీళ్ళు అనేవి పప్పు ఉడకడానికి, వేసిన వెజిటబుల్స్ ఉడకడానికి సరిపోతాయి. ఎలా ఉడికించాలి అంటే వీటిని మరీ మెత్తగా అయితే పేస్ట్లా ఉడికించకూడదు. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి ఉడికించుకుంటే పప్పు ఉడుకుతుంది. దాంతోపాటు ఈ కూరగాయలు కూడా కచ్చాపచ్చాగా ఉడికిపోతాయి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా. ఇందాక చెప్పినట్లు పప్పు కుక్కర్లో కాకుండా కడాయిలో అయితే ఫస్ట్ పప్పు అనేది సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అది కొంచెం ఉడికిన తర్వాత టమోటాలు వేసి ఉడికించుకోవాలి. కందిపప్పులా ఎక్కువ టైం అయితే తీసుకోదు, పెసరపప్పు ఫాస్ట్గానే ఉడికిపోతుంది. కుక్కర్లో ఉడికించుకున్న, పక్కన కడాయిలో ఉడికించుకున్న, ఫైనల్గా ఈ పప్పు అనేది మరీ మెత్తని పేస్ట్లా అయితే ఉడకకూడదు. అందులో వెజిటబుల్స్ కూడా కచ్చాపచ్చాగా కనపడాలి. అలా ఉడికితేనే పప్పు రుచిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో 2 అంటే 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు మరో పక్కన కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. మనం ఆల్రెడీ టమోటాలు కూడా కొంచెం ఎక్కువే వేసాం కాబట్టి ఇక్కడ వేసే చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేనైతే నిమ్మకాయ సైజులో సగం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రాగానే అలాగే వదిలేసామంటే అందులో పప్పు మరీ మెత్తని పేస్ట్లా అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పెసరపప్పు మరీ ముద్దలా అవ్వలేదు. ఇందులో వేసిన వెజిటబుల్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, మెత్తని పేస్ట్లా కాకుండా. ఇలాగే ఉండాలి. పప్పు గుత్తితో కాకుండా ఈ విధంగా గరిటెతోని అలా ఇలా కలిపేసామంటే మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ చింతపండు మరీ ఎక్కువ నానబెట్టుకుంటే కొంచెం చూసుకొని వేసుకోండి. టమోటాల్లో పులుపు ఉంటుంది, ఈ చింతపండులో కూడా పులుపు ఉంటుంది కాబట్టి. రుచికి సరిపడా సాల్ట్ ఉంటే రాళ్ళ ఉప్పు ఏదో ఒకటి వేసుకోండి. వేసినవన్నీ కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ పప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. కొందరికి పప్పు గట్టిగా చిక్కగా ఉంటే ఇష్టం, కొందరికి పలుచగా ఉంటే ఇష్టం, కొందరికి మీడియంగా ఉంటే ఇష్టం. పప్పు చిక్కగా ఉండాలంటే ఇక్కడ నీళ్లు వేసుకోని అవసరం లేదు. పలుచగా కావాలంటే తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పోపులో చూద్దాం. పోపు కోసం కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రతో పాటు ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎండుమిర్చి, ఇందాక చెప్పినట్లు ఆ పప్పులో కారం అనేది తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకుంటే కారం సెట్ అయిపోతుంది. వేసిన ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర వేగి మెంతులు అనేవి ఆయిల్లో వేగి ఒక మాదిరి మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆల్రెడీ పప్పులో ఉల్లిపాయలు వేసాం కదా, ఇక్కడ మహమా అని ఒక 4 ముక్కలు వేసుకుంటే చాలు. ఒక 5-6 దాకా తొక్కతో సహా చితగ్గొట్టిన వెల్లుల్లి వేసి ఈ పోపు మొత్తం బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ వేసిన వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చి ఆనియన్స్ ఎర్రగా వేగాలి. అప్పుడే పప్పు రుచిగా ఉంటుంది. ఈ పప్పు రుచి మొత్తం ఈ పోపు వేగడంలోనే ఉంటుంది. ఫ్రెష్గా కరివేపాకు, రెమ్మలు వేసి 1 నిమిషం అలా ఇలా వేపగానే వెంటనే పప్పు వేసుకోవాలి. ఈ స్టేజ్లో పప్పు మీకు కావలసినట్టు లేదు, మరీ చిక్కగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. మరీ పలచగాను లేకుండా, అలాగని మరీ చిక్కగా ముద్దగాను లేకుండా మీడియంగా ఉంటేనే ఈ పెసరపప్పు బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీ, రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు.
సరే, పోపులో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందాక చింతపండు నీళ్లు వేసాం కదా, ఆ నీళ్లు పప్పులో కలిసి కొంచెం ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా పొగలొస్తూ ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవాలి. పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. కారం తక్కువైతే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఫైనల్ గా పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితే పెసరపప్పు హద్దిరిపోతుంది. చల్లారిన తర్వాత ఈ పెసరపప్పు కొంచెం చిక్కబడుతుంది. దాన్ని బట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయినట్టే పెసరపప్పు.